నమస్తే. మీరు చూస్తున్నారు గదా! మనం ఇప్పుడు వెస్ట్ బైపాస్ టువర్డ్స్ వైజాగ్ హైవేలో ఎక్కడైతే స్టార్ట్ అవుతదో, అంటే ఎయిర్‌పోర్ట్, పెద్దవుట్పల్లి ప్రాంతంలో ఉన్నాము. టువర్డ్స్ అమరావతి ఇట్లా ట్రావెల్ చేస్తాము. టువర్డ్స్ ఎయిర్‌పోర్ట్ ఇలా ట్రావెల్ చేస్తాము. సో, మనం అనుకున్నట్లు వెస్ట్ బైపాస్ అనేది అమరావతి గ్రోత్ స్టోరీలో, విజయవాడ గ్రోత్ స్టోరీలో, ఆంధ్రప్రదేశ్ గ్రోత్ స్టోరీలో చాలా కీలకమైన రోల్ పోషించబోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోడ్ గన్నవరం రీచ్ అవుతుంది. సో అమరావతి ప్రాంతం నుంచి కావచ్చు, గొల్లపూడి ప్రాంతం నుంచి కావచ్చు, నున్న, ముస్తాబాద్, సూరంపల్లి ఇలా చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి ఎవరైనా కూడా ఎయిర్పోర్ట్కి ట్రావెల్ చేయాలంటే త్రూ వెస్ట్ బైపాసే ట్రావెల్ చేస్తారు. సో ఏ ప్రాంతం గ్రోత్ స్టోరీలో అయినా ఎయిర్పోర్ట్ అనేది చాలా కీ రోల్. సో కోర్ క్యాపిటల్కి, ఎయిర్పోర్ట్కి చాలా మంచి కనెక్టివిటీ ఈ వెస్ట్ బైపాస్ రూపంలో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి ఏర్పడింది. ఈ వెస్ట్ బైపాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి అంటే అమరావతికి రాజమార్గం. వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళకి కావచ్చు, లేకపోతే వైజాగ్ నుంచి వచ్చే లాజిస్టిక్స్కి కావచ్చు, లేదంటే హైదరాబాద్ ప్రాంతం నుంచి వచ్చే ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లాజిస్టిక్స్కి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, అందరూ కూడా ఈ వెస్ట్ బైపాస్ త్రూనే ట్రావెల్ చేయాలి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి, అమరావతిలో ఫస్ట్ మేనేజ్డ్ హైవే ఈ వెస్ట్ బైపాస్. ఈ వెస్ట్ బైపాస్కి అటాచ్డ్గా ఈస్ట్ బైపాస్ వస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే అమరావతికి, విజయవాడకి ఒక ఇన్నర్ రింగ్ రోడ్ లాంటి స్ట్రెచ్ ఆల్రెడీ ఏర్పడినట్లే. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి ఇది ఒక సువర్ణ అవకాశం. వెస్ట్ బైపాస్, ఈస్ట్ బైపాస్ కంప్లీట్ అయితే ఇన్నర్ రింగ్ రోడ్ కన్నా బిఫోర్ అవుటర్ రింగ్ రోడ్ డెవలప్ చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంది. మీ అందరికీ తెలిసిందే, సెంట్రల్ గవర్నమెంట్ అవుటర్ రింగ్ రోడ్ పూర్తిగా తనే బాధ్యత తీసుకుంది. ల్యాండ్ పూలింగ్ దగ్గర నుంచి ఓఆర్ఆర్ మొత్తం కంప్లీట్ చేసే బాధ్యత సెంట్రల్ గవర్నమెంటే తీసుకుంది. సో శాటిలైట్ సర్వే కూడా పూర్తయింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓఆర్ఆర్ స్ట్రెచ్ యొక్క శాటిలైట్ సర్వే కూడా ఆల్రెడీ పూర్తయింది, మార్కింగ్ కూడా ఇచ్చున్నారు. సో ద డెమోగ్రాఫిక్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్ అండి. అలాగే ఈరోజు అమరావతి రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్ న్యూస్. నారాయణ గారు ఢిల్లీలో పర్యటిస్తూ ఉన్నారు. హడ్కో నుంచి 11,000 crores రుణం అమరావతికి శాంక్షన్ అవ్వటం జరిగింది. అలాగే జిందాల్ కంపెనీ చైర్మన్తో ఆయన కలవటం జరిగింది. జిందాల్ కూడా కొంత ఫండ్స్ అమరావతి కోసం అలాట్ చేయబోతుంది, రుణం ఇవ్వబోతుంది జిందాల్. అలాగే తమ ప్లాంట్స్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతుంది. సో ఇనీషియల్ స్టేజ్లో ఉన్న క్యాపిటల్కి ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అనేది, ఎన్ని ఎకనామిక్ ఇంజన్స్ వస్తున్నాయి అనేది అందరూ అబ్జర్వ్ చేయాలి. రిలయన్స్, ఎన్టీపీసీ, ఎన్హెచ్పిసి, ఆర్సిలరీ మిట్టల్, టాటాస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ అమరావతి వచ్చి ఉన్నాయి. ఈరోజు న్యూగా జిందాల్. సో ఇది అన్స్టాపబుల్ స్టోరీ అండి. అమరావతి గ్రోత్ స్టోరీ అనేది అన్స్టాపబుల్. టాప్ 5 క్యాపిటల్స్లో, ఇండియాలో టాప్ 5 క్యాపిటల్స్లో ఒకటి కాబోతుంది. అలాగే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇండియన్ సిటీస్కి కాదు, గ్లోబల్ వైడ్గా మన తెలుగు సమాజం పాఠాలు నేర్పించబోతున్నాం మనం. సో ఇప్పుడు ప్రత్యేకంగా ఈ వెస్ట్ బైపాస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మేనేజ్డ్ హైవే మనం ఉన్నది ఎయిర్పోర్ట్ ప్రాంతం, గన్నవరం ప్రాంతం. రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఇక్కడ ల్యాండ్ రేట్స్ 4 crores నుంచి 5 crores, 2 crores, 3 crores ఇలా రకరకాలుగా అవైలబిలిటీ ఉంది. అలాగే ఎవరైనా కన్స్ట్రక్షన్ పర్పస్, ప్లాటింగ్ వెంచర్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే 20,000 నుంచి 25,000లో మంచి ఇన్వెంటరీ, మంచి వెంచర్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉంది. 20,000, 25,000 ఇన్వెస్ట్మెంట్గా మీరు వెళ్ళగలిగితే ఇమీడియట్గా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది, మేధా ఐటీ పార్క్ ఉంది ఈ ప్రాంతంలో. సో సమ్ ఐటీ ఈజ్ గోయింగ్ టు కమ్ అప్
కొంత స్మాల్ స్కేల్లో ఐటీ అయితే ఇప్పుడు ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా కొన్ని ఐటీ కంపెనీస్ లేదంటే ఏఐ రిలేటెడ్, డ్రోన్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ ప్రాంతంలో రాబోతుంది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ అండి. ఆల్మోస్ట్ 4000 యూనిట్స్ ఆ ప్రాంతంలో రాబోతున్నాయి. మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్కి మహర్దశ ఎప్పుడొచ్చిందని చెప్పొచ్చు. చాలా కాలం నుంచి మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. బట్ గుడ్ డేస్, ముందు ముందు చాలా మంచి రోజులు ఉన్నాయి మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ కూడా. సో ఈ హైవేని తీసుకుంటే మీరు ఇలా డైరెక్ట్ వైజాగ్ రీచ్ అవ్వచ్చు, లేదు అంటే టువర్డ్స్ విజయవాడ ట్రావెల్ చేయొచ్చు, కోర్ క్యాపిటల్ ట్రావెల్ చేయొచ్చు, డైరెక్ట్ హైదరాబాద్ వరకు రీచ్ అవ్వచ్చు, అలాగే టువర్డ్స్ చెన్నై హైవే కూడా ట్రావెల్ చేయొచ్చు. క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ వెస్ట్ బైపాస్ ఆల్మోస్ట్ విజయవాడకి అటాచ్డ్గా ఉన్న అన్ని హైవేస్ని కనెక్ట్ చేస్తూ ఉంది. అంటే ఎయిర్పోర్ట్ని కనెక్ట్ చేస్తుంది, అలాగే సీ పోర్ట్ను కూడా కనెక్ట్ చేస్తుంది. ప్లస్ రైల్వే జంక్షన్ అమరావతి అందరికీ తెలిసిందే. 2 కొత్త రైల్వే లైన్స్ రాబోతున్నాయి. 60% ఆఫ్ ది ట్రైన్స్ త్రూ అమరావతి ఆర్ త్రూ మంగళగిరి ఆర్ త్రూ విజయవాడ ట్రావెల్ చేయబోతున్నాయి. సో దిస్ ఈజ్ ద హబ్ అండి. రోడ్వేస్కి, ఎయిర్వేస్కి, రైల్వేస్కి ఈ ప్రాంతం అమరావతి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ హబ్ కాబోతుంది. సో ఆల్ రోడ్స్, ఆల్ ఎయిర్వేస్ అండ్ ఆల్ రైల్వేస్ ఆర్ లీడింగ్ టు అమరావతి అండి. దూరాలు దగ్గర అవుతూ ఉన్నాయి. సో మీ అందరికీ తెలిసిందే ఈ కనెక్టివిటీ అనేది, ఈ ఎకనామిక్ ఇంజన్స్ అనేవి రియల్ ఎస్టేట్ గ్రోత్ స్టోరీలో చాలా ఇంపార్టెంట్ రోల్. మీకు ఆల్రెడీ గన్నవరం ప్రైజెస్ చెప్పాను. సో ఈ వెస్ట్ బైపాస్ స్ట్రెచ్లో మీరు ఎక్కడ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నా మ్యాటర్ ఆఫ్ 2-3 ఇయర్స్లో మంచి గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. సో లోయర్ సైడ్ ప్రైజెస్ తీసుకుంటే 10,000 నుంచి 15,000, హయ్యర్ సైడ్ తీసుకుంటే 20, 25, 30, ఈవెన్ 40,000 వరకు కూడా ఉంది. ప్లస్ ఈ వెస్ట్ బైపాస్ ఎక్కడైతే అమరావతి వెంకటపాలెం అనే ప్రాంతంలో కోర్ క్యాపిటల్లోకి ఎంటర్ అవుతుంది, సీడ్ యాక్సెస్ని క్రాస్ చేస్తూ ఇది ట్రావెల్ చేస్తుంది. ఆ ప్రాంతంలో తీసుకుంటే పూలింగ్ ప్లాట్స్ స్క్వేర్ యార్డ్ అరౌండ్ 60,000, 65,000 నడుస్తూ ఉంది. కోర్ క్యాపిటల్కి వెరీ నియర్ ఉంటారు అలా ఇన్వెస్ట్ చేసుకోగలిగితే. కోర్ సిటీకి వెరీ నియర్ ఉంటారు, సీడ్ యాక్సెస్ రోడ్డుకి వెరీ నియర్ ఉంటారు. సో ఈ వెస్ట్ బైపాస్ పూర్తిగా అమరావతి నుంచి ట్రావెల్ చేస్తూ వెళ్తుంది. సో పూలింగ్ ప్లాట్స్ మీ అందరికీ తెలిసిందే. లోయర్ సైడ్ తీసుకుంటే 35,000, హయ్యర్ సైడ్ తీసుకుంటే 65,000. సో 35,000, 45,000, 55,000, 60, 65,000 ఇలా డిఫరెంట్ ప్రైసెస్. ఓవరాల్గా తీసుకుంటే ఇన్నర్ రింగ్ రోడ్ లాంటి స్ట్రెచ్ అమరావతికి, విజయవాడ సిటీకి ఇది క్రియేట్ చేయబోతుంది. సో ఇన్నర్ రింగ్ రోడ్ కన్నా మేబీ బిఫోరే అవుటర్ రింగ్ రోడ్ అమరావతికి రాబోతుంది. సో ద ఫస్ట్ మేనేజ్డ్ హైవే ఆఫ్ అమరావతి గ్రోత్ స్టోరీ, అమరావతి గ్రోత్ స్టోరీలో చాలా కీలక రోల్ పోషించబోతుంది. ఒక వెయిన్ లాంటిది సిటీకి ఇది. అలాగే దీనికి అటాచ్డ్గా వచ్చే ఈస్ట్ బైపాస్ కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు, వీటన్నిటి వల్ల ఏం జరగబోతుంది అంటే ఆల్మోస్ట్ 6-7 హైవేస్ అమరావతికి అటాచ్డ్గా రాబోతున్నాయి. అలాగే బెంగళూరు నుంచి స్ట్రైట్ హైవే NH-44 అమరావతికి కనెక్ట్ కాబోతుంది. సో బెంగళూరు హైవే మీ అందరికీ తెలిసిందే, ఇండియాకే ఎకనామిక్ ఇంజన్. దట్టు ఆ హైవే కూడా అమరావతి నుంచి పాస్ కాబోతుంది. సో క్లియర్గా చెప్పాలంటే టోటల్ ఇండియాలో ఉన్న ఎకనామిక్ ఇంజన్స్ లాంటి సిటీస్ అన్నీ కూడా అమరావతికి నియర్ అవబోతున్నాయి. అమరావతికి ఈజీ కనెక్టివిటీ క్రియేట్ అవబోతుంది. ఐటీ హబ్ కావచ్చు, ఫార్మా హబ్ కావచ్చు, సీ లాజిస్టిక్స్ కావచ్చు, ఎయిర్వేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, రోడ్వేస్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ లీడింగ్ టు అమరావతి అండి. సో మై రిక్వెస్ట్ ఈజ్ బిలీవ్ ఇన్ అమరావతి. వచ్చే 5 ఇయర్స్లో ఇండియాలో టాప్ 5 సిటీస్లో అమరావతి ఒకటి కాబోతుంది. నేను ఎప్పుడూ చెప్పేదే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రపంచానికే పాఠాలు నేర్పించబోతున్నాం మన తెలుగు సమాజం, ఆంధ్రప్రదేశ్, అమరావతి. సో బిలీవ్ ఇన్ అమరావతి, బిలీవ్ ఇన్ విజన్ 2047. వెస్ట్ బైపాస్కి అటాచ్డ్గా రియల్ ఎస్టేట్ ఇన్వెంటరీలో ఇన్వెస్ట్ చేయాలి,
ఈ డీటెయిల్స్ కావాలి, లేదంటే అమరావతి కోర్ క్యాపిటల్లో పూలింగ్ ఫ్లాట్స్ ఆర్ సిఆర్డిఏ అప్రూవ్డ్ వెంచర్స్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, జస్ట్ గివ్ మీ ఏ కాల్ అండి. నా నెంబర్ వచ్చి 9133728888 అండి. థ్యాంక్ యూ. హ్యాపీ ఇన్వెస్టింగ్.